మనకు ఒక ఆపరేషన్ ముందు ఒక సర్జన్ హ్యాండ్స్ ఎట్లా కడుక్కుంటారని, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మన హ్యాండ్ వాషింగ్తోని మన సర్జన్ హ్యాండ్స్ నుంచి ముట్టుకున్న వాటికి ఈవెన్ దో గ్లవ్ వేసుకుంటారు, గౌన్ వేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు. కానీ సో ఒక హ్యాండ్ వాషింగ్ అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్స్ ఇది మనకి ఒక సర్జరీ కన్నా ముందు, ఆర్ ఎనీ ప్రొసీజర్ కన్నా ముందు, నాట్ జస్ట్ సర్జరీ. సపోజ్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్స్ కూడా చేస్తున్నారు గ్లవ్ వేసుకొని, వాటికి కూడా మనకి హ్యాండ్ వాషింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి, అంటే చేతిని స్టెరైల్ చేసుకొని. సో నేను ఆపరేషన్ థియేటర్లో షూట్ చేయలేను కాబట్టి నా క్లినిక్లో చూపిస్తున్నాను. ఇక్కడ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ ఉన్నట్లాంటి సింక్ ఉండదు, అవి ఉండే కానీ ఒక బేసిక్ డెమో ఇస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంది అంటే మనకి ఒక ఆపరేషన్ థియేటర్లకు వచ్చినప్పుడు ఏవైతే సామాన్ ముట్టుకోవద్దో మనం, లైక్ ఒక ఆపరేషన్ థియేటర్ రెగ్యులర్ డ్రెస్ ఒకటి, ఒక లూజ్ షర్ట్ అండ్ ప్యాంట్స్, అది కూడా మనకి ఈడి వరకు ఉంటుంది, మనకు ఓన్లీ ఎల్బో వరకు ఉంటుంది, ఈడి వరకు ఉండదు. ఒకటి దాని పైన వేసుకునే గౌన్ ఇక్కడ వరకు ఉంటుంది, కానీ బేసిక్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ ఆర్మ్ వరకే ఉండాలి, అది ఇంకా కిందికి రావద్దు. ఎందుకంటే మన హ్యాండ్ వాష్ ఎల్బో వరకు కావాలి కాబట్టి. సో అది వేసుకొని క్యాప్ అండ్ మాస్క్ ఫస్టే వేసుకొని ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అవుతారు. క్యాప్, మాస్క్, మనకి ఫుట్వేర్ విత్ ద అవుట్ సైడ్ డ్రెస్, మనకి బేసిక్ మనకి లోపల వేసుకునే హాఫ్ హ్యాండ్స్ డ్రెస్, ఇది ఫస్ట్ వేసుకుని అంటే క్లీన్ చేసి వాష్ చేసిన డ్రెస్. సో ఫస్ట్ అది అయిన తర్వాత ఆపరేషన్ రెడీ అయ్యే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మనకు ఆపరేషన్ థియేటర్ ఇట్లాంటి నార్మల్ సింక్ ఉండదు, మనకి సింక్ ఇంకా డీప్ ఉండి హ్యాండిల్ వచ్చి మనకి ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో మనకు హ్యాండ్తో టచ్ చేయకుండా ఆన్ చేసేది ఉంటుంది. సో ఒక లాంగ్ హ్యాండిల్ ఉంటుంది, సో మనం ఎల్బోతోని కానీ ఆన్ ఆఫ్ చేయగలుగుతాం.